బావా ఏదో సీక్రెట్ అన్నావు, ఏంటది? ముచ్చుమొహం కింద దాని ఓవర్ యాక్షన్ చూడలేక పైకొచ్చాం. సీక్రెట్ ఏముంటుంది? అదా బావా, మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఈ బెడ్రూమ్ ని పంచుకుందాం. బెడ్రూమ్ ని పంచుకోవటం ఏంటి సార్? అంటే అంటే చూపిస్తాలే. ఈ కబోర్డ్ నీది, ఈ కబోర్డ్ నాది, ఈ కబోర్డ్ కూడా నాదే. అలా ఎలా కుదురుతుంది? ఏదైనా హాఫ్ షేర్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా బట్టలు పెట్టుకోవడానికి హాఫ్ సరిపోదు. అలా అని దౌర్జన్యంగా నా ర్యాక్స్ కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? చెప్పమ్మా, ఏం చేస్తావు? ఎన్ని డ్రెస్సులు నీ దగ్గర? చాలా ఉన్నాయి. మహా అయితే ఒక ర్యాక్ లో సరిపోతాయి, దానికి అంత బిల్డప్ ఎందుకు? ఏం చేస్తావు? చెప్పు చెప్పు, ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? చెప్పు చెప్పు. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె టీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఏం చేయమంటావు? అది ఏం చేయమంటావు చెప్పు. వద్దు బావా, ప్లీజ్. ఏం చేస్తావని అడిగావు కదా. అంటే మన పెళ్ళయ్యాక పిల్లలు పుడితే వాళ్ళ డ్రెస్సెస్ కి కూడా కబోర్డ్ కావాలి కదా, అందుకే ఎక్స్ట్రా కబోర్డ్ అడిగా. అవునా? నాకు మాట చెప్పు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? నాకు బుల్లి సూర్య కావాలి. వాడు కూడా నీలా అల్లరి చేయాలి, రోజు చేదు కాఫీ తాగాలి. అదేం కుదరదు. నాకు బుల్లి శామ్ కావాలి. నేను ఎప్పుడైనా కోప్పడితే ముచ్చుమొహంలా నీలాగే బొంగమూతి పెట్టుకోవాలి. నాది బుంగమూత? ఇదిగో ఇప్పుడు పెట్టావు కదా అదే. నిన్ను బావా. అక్కడ నా సంగీత్ ఫంక్షన్ చెడగొట్టి ఇక్కడ సూర్యతో ఎంజాయ్ చేస్తున్నావా? సిగ్గులేదు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్తుంటే చాలా ఫన్నీగా ఉంది. దించు దించో. తన మీద చెయ్యి పడిందంటే మర్యాదగా ఉండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు సూర్య? కొడతావా? చంపుతావా? నీ మీద 2 మర్డర్ కేసులున్నాయి, ఆ సంగతి మర్చిపోకు. చిచి చిచి, నా కర్మ కాకపోతే మహారాణిలా బతికేదాన్ని. దీనికి సేవకురాలుగా సేవలు చేయాల్సి వస్తుంది. కర్మ కర్మ. సూర్యతో పెళ్ళవగానే దీంతో ఇంటి చాకరీ ఎంత చేయిస్తాను. ఓ మై గాడ్, రంగారావు గారిని మర్డర్ చేశారా? అది సమంత డాడ్ విలియమ్స్. హలో డాడ్. కవర్ అందిందా? ఫొటోస్ చూసావా? చూసాను డాడ్. ఆ ఫోటోలోని మ్యాటర్ అర్థమైంది కదా. సమంత ఫాదర్ విలియమ్స్ రంగారావు గారిని. ఎగ్జాక్ట్లీ. బట్ డాడ్, ఈ ఫోటో నాకు పంపించడంలో మీ ఉద్దేశం? సూర్యతోనే నీ పెళ్లి జరగాలి కదా, అందుకే వజ్రాయుధం లాంటి ఆ ఫొటోస్ నీకు పంపించాను. ఆ ఫోటోని యూజ్ చేసుకుని సూర్య నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ శుభవార్త నేను వెంటనే వినాలి. ఓకే? ఓకే డాడ్. బీ కేర్ఫుల్, ఫోటో మిస్ చేయొద్దు. సూర్యతోని మ్యారేజ్ అవగానే
నేనే అక్కడికి వస్తాను. థ్యాంక్ యూ డాడ్. కానీ విలియమ్స్ రంగారావు గారిని నిజంగానే మర్డర్ చేశాడా? అర్జెంట్ వర్క్ ఉంది, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఉంటాను. డాడ్ 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 చెప్పిన ప్లాన్ బాగుంది. ఈ ఫోటో ఆధారంగా సమంతని ఈ ఇంటి నుంచి గెంటించి సూర్యతో నేను హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అమ్మా సామాన్య, సామాన్య, ఇదిగో అమ్మా జ్యూస్ తీసుకో, తాగు. అబ్బా సారీ ఆంటీ, ఈ టైంలో మీకు ట్రబుల్ ఇచ్చాను. అయ్యో, మళ్ళా మనకేముందిలే అమ్మా, జ్యూస్ తాగు. అలాగే ఆంటీ, మీరు వెళ్ళి పడుకోండి, బాగా నీరసంగా ఉన్నారు. నువ్వైనా నన్ను చూసి అర్థం చేసుకున్నావమ్మా. చాలు చాలమ్మా, తాగేసి పడుకో. సామాన్య, ఆ కవర్ ఏంటి? అది ఇప్పుడే కొరియర్ వచ్చింది ఆంటీ. ఈ టైంలో కొరియరా? ఏదిటి చూద్దాం. ఏం లేదాంటీ, ఫ్రెండ్ సెండ్ చేసింది, కొంచెం పర్సనల్. కవర్ అడిగితే అంత కంగారు పడతావేంటమ్మా? ఏం లేదాంటీ, మీరు వెళ్ళి పడుకోండి. సరేలేమ్మా, నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే. ఈ విషయం సూర్యకి వెంటనే చెప్పి సమంతని యుఎస్ పంపించాలి. ఎస్. చాలా రోజుల తర్వాత ఇలా రిలాక్స్డ్ గా ఉన్నాను బావా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇంకా సామాన్య గురించి ఆలోచిస్తున్నావు కదా? నథింగ్, అదే లేదు, ఏదో ధ్యాసలో ఉన్నాను. ఈ చల్లటి ఈవినింగ్ లో ఈ లాంగ్ డ్రైవ్ చాలా బాగుంది బావా. నాకైతే ఇంటికెళ్ళి నిద్రపోవాలనుంది. నిజంగా నిద్ర వస్తుందా బావా? ఐఎమ్ జస్ట్ కిడింగ్. మిల్క్ షేక్ కావాలని అడిగావు కదా, పెళ్ళొద్దాం. థ్యాంక్స్ బావా, నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు. ఏం చేశానంటే? దోశలు తినిపించావు, ఐస్ క్రీమ్ ఇప్పించావు, ఒకసారి జ్యూస్ తాగించావు, ఇంకా చాలు చాలు చాలు, వదిలేస్తే పెద్ద లిస్టే చెప్పారా ఉన్నావే.